ఎట్లా అనిపిస్తుంది అన్నప్పుడు? మస్తు ఉంది, అందుకనే నేను ఒక్కనే తింటున్నా. ఇప్పుడే నాకు గుర్తొచ్చింది, ఇందపా నేను ఒక్కనే తింటున్నా అని చెప్పేసి. యాక్చువల్లీ ఇప్పుడు మన ఇండస్ట్రీలో చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ కానీ, ఫేమ్ కానీ, మనీ కానీ ఏదన్నా ఇట్లా ఉండాలి. ఇదేది లేకుండా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి మూవీ తీసి ఇంత జర్నీ ఫస్ట్ నుంచి, అంటే యాక్చువల్లీ చాలా మంది తెలియకపోవచ్చు, బట్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. ఇంకా తక్కువ నుంచే స్టార్ట్ అయ్యి ఇప్పుడు చూసుకుంటే అసలు నెంబర్ ఆఫ్, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఫాలోయింగ్ కానివ్వండి, అసలు ఫేమ్ అట్లా గుర్తుపట్టేస్తాను. మన జర్నీకి అసలు మీరు ఎలా స్టార్ట్ అయ్యారు, దానికి ఏంటిది బేస్ ఏంటిది, అసలు మీరు ఎలా స్టార్ట్ అయ్యారు? నేను మామూలుగా హీరో అవుదామని ఫస్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను, ఓకేనా. సో బట్ మీరు చెప్పినట్టు మిడిల్ క్లాస్ కామన్ మ్యాన్ అంటే ఏ సపోర్ట్ ఉండదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు ఎవరు తెలియదు, గేట్ వాచ్మెన్ కూడా తెలియదు అనమాట. బట్ మన గోల్ ఒకటి ఉంది, ఆశ ఒకటి ఉంది, బిగ్ స్క్రీన్ పైన తెలుగు సినిమా హీరో అవ్వాలి. అది నార్మల్ గా ఏదో వచ్చామా పోయామా అన్నట్టు కాదు, ఓ 2-3 రోజులు ఆడింది సినిమాలు అయితే ఎవరు చూడలేదు, ఎవరు తెలియదు అన్నట్టు కాదు. అలా చాలా మంది వస్తున్నారు పోతున్నారు. నాకు అలా వద్దు. నేను సినిమా తీసి రిలీజ్ చేస్తే వీడు తెలుగు సినిమా స్టార్, కొత్త స్టార్ వచ్చాడు, వీడు ఉండిపోతాడు ఇంకో 30 years అన్నట్టు అనిపించుకోవాలన్నమాట. అది నా గోల్. ఆ టైటిల్ కి దీనికి లింక్ ఏమన్నా ఉందా? ఏ టైటిల్ కి? మనం పెట్టుకున్న సింగిల్ షాట్ కదా, ఎవరు చూడలేదు కదా. చూసావా నువ్వు ఎప్పుడైనా సింగిల్ షాట్? ఈయన చూడలేదంట, అందుకనే టైటిల్ కూడా అదే, ఓకేనా. సో అది మ్యాటర్. మళ్ళీ ఫ్యూచర్ లో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఏమన్నా చేస్తాం, ఎందుకు చేయం? అన్ని కొత్త సబ్జెక్ట్స్ ఉంటాయి, మన బ్రాండ్ ఒకటి ఉంటది కదా. సో మీరు అన్నట్టు ఆ జర్నీ అనేది, సో సింగిల్ షార్ట్ ఫిలిం తీస్తే ఇప్పుడు హీరోగా అవుదాం అనుకున్నాను కదా, లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉండాలి కాబట్టి కొట్టేది కుంభస్థలం కొట్టినట్టు ఉండాలి సింగిల్ షాట్. సో సింగిల్ షాట్ లో తీస్తే ఏమైతే గుర్తుండిపోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక అతను ఫస్ట్ సింగిల్ షాట్ సినిమా తీశాడు, సూపర్ రాజా అనే అతను. 40, 50, 60 సిటీలు తిరిగి ప్రమోషన్స్ చేశాడు, ఒక్కడే వెళ్ళి పాంప్లెట్లు పట్టుకొని. థియేటర్లో రిలీజ్ అయింది, పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఒప్పుకున్నారు, ఇండియా వైడ్ రిలీజ్ అయింది, వరల్డ్ లో కూడా రిలీజ్ అయింది. అందరూ వెళ్ళి బాగా సపోర్ట్ చేసి పెద్ద హిట్ చేశారు. సూపర్ రాజా అని ఒక కొత్త స్టార్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఇది మనకు September 18th అవుతుంది. అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి? సో మనం ఇంత మందికి తెలియడానికి కారణం, మనం ఇన్ని సిటీస్ 3 ప్రమోషన్స్ చేసాం కదా ఒక్కళ్ళమే. అందుకనే ఇప్పుడు గుంటూరులో పొద్దున ప్రమోషన్స్ చేసినప్పుడు అందరు వచ్చి గుర్తుపట్టి అన్న హాయ్ అన్న 1 day నుంచి ఫాలో అవుతున్నాం మిమ్మల్ని, ఖచ్చితంగా మిడిల్ క్లాస్ మనం గెలవాలన్నా, నువ్వు గెలుస్తావన్నా అని చెప్పేసి ఎంతమంది అన్నారు. మీ సక్సెస్ కూడా వాళ్ళ సక్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు రాలేదు కదా మిడిల్ క్లాస్ నుంచి. హీరో అయిన వాళ్ళు ఉండొచ్చు, బట్ ఓన్ డబ్బులు పెట్టుకొని ఇలా సింగిల్ షాట్ సినిమా అని చెప్పి తీసిన వాళ్ళు ఎవరు రాలేదు. ఇంకొకటి ఓకే, అది పాయింట్ అనమాట, ఓకేనా. మొత్తానికి అయితే వర్కౌట్ అయిపోయింది బాగానే, ప్రమోషన్స్ అయితే వెరీ సక్సెస్ఫుల్. ఎప్పుడు ఈ జనాల దగ్గరికి వెళ్ళి పాంఫ్లెట్స్ ఇచ్చే ప్రమోషన్స్ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, నేను ఫేమస్ అవ్వక ముందు, అప్పుడు ఒక 10 లక్షల మందికి తెలిస్తే చాలా అనుకున్నాను నేను ఫస్ట్. ఎప్పుడైతే అందుకంటే 10,000 పాంఫ్లెట్లు కొట్టించా, ఒక్కొక్క పాంఫ్లెట్ కి ఒక్కొక్క వీడియో చేద్దాము, ఒక వీడియోకి 1000 వ్యూస్ వస్తే చాలు 10 లక్షలు అయిపోతాయి అనుకున్నాను. అయితే స్టార్ట్ చేసిన నెల రోజులకే ఒక వీడియో 50 lakh అకౌంట్స్ కి రీచ్ అయింది. ఇంకా అక్కడి నుంచి వెనుదిరిగేది లేదన్నమాట, వెళ్ళిపోతూనే ఉంది. సో అట్లా అన్న ఈ చల్లగా అయిపోతాయి. గోంగూర చికెన్ అనమాట. మా గుంటూరు గోంగూర. గుంటూరుకి వచ్చి గోంగూర చికెన్ తినకుండా వెళ్తే చాలా పాపం. మీరు అసలు గ్రేట్ ఫుడ్ కదా, ఫుడ్ అందుకనే మీకు అన్ని తెలుసు అసలు ఏది బాగుంటుంది అని చెప్పేసి. గుంటూరు వాళ్ళకి లైక్ అసలు ఫుడ్ అనేది ఎలా ఎక్కడెక్కడ ఏమున్నాయని చెప్పేసి అదే అండ్ మీకు నాకేంటంటే కొంచెం సర్వ్ చేయడం ఇష్టం అనమాట. అంటే ఇంట్లో కూడా నేనే వడ్డించి వాళ్ళకి కొంచెం నాకు ఇంట్రెస్ట్ అనమాట. సో అందుకని గుంటూరు స్పెషల్, మీరు గుంటూరు వస్తే గోంగూర ట్రై చేయకుండా వెళ్ళకూడదని కరెక్ట్ స్పెషల్ గా చెప్తాము. ట్రై చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఇన్ ద స్పెషల్ అభిమానం, ఫీలింగ్ వెరీ హ్యాపీ. మరి ఏదైనా ప్రాన్స్, లూజ్ ప్రాన్స్ అంటే ఇప్పుడే చెప్పాడు ఇప్పుడు, చాలా బాగుంది, సూపర్. అబ్బా అంటే పొద్దు నుంచి ప్రమోషన్స్ చేసి ఉన్నాం కదా, మంచి ఫుడ్ కూడా మాకు కొంచెం కష్టంగా దొరుకుతుంది తిరిగినప్పుడు. సో అన్న పొద్దు నుంచి ప్రమోట్ చేశారు కదా, అంటే మా గుంటూరు వాళ్ళతో ప్రమోట్ చేస్తున్నా ఎలా ఫీల్ అయ్యారు? గుంటూరు యాక్చువల్లీ ఇప్పుడే కాదు, నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా ఈ ఊర్లోకి వెళ్తున్నా తెలంగాణ రాయలసీమ అంటే మా గుంటూరు ఎప్పుడు వస్తావు చాలా రిక్వెస్ట్ వచ్చాయి. అది ఎప్పుడు మర్చిపోలేను నేను.
సో ఇంత సపోర్ట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా గుంటూరుకు వద్దాం అనుకున్నా. అండ్ వచ్చుడితోటే ఎంతమంది వచ్చారు, ఒకరు దండ పట్టుకొచ్చారు, ఒకరు కోకోనట్ జ్యూస్ పట్టుకొచ్చారు, ఒకరు షుగర్ కేన్ జ్యూస్ పట్టుకొచ్చారు, ఒకరు గ్రేప్స్ జ్యూస్ పట్టుకొచ్చారు, ఒకరేమో కర్రసామిది అని చెప్పేసి ఒక స్టాచ్యూ పట్టుకొచ్చారు. ఇలా డిఫరెంట్ గిఫ్ట్స్ వచ్చాయి. అంతా అభిమానం, ప్రేమ. ఇంకా వీళ్ళు ఇక మీ గురించి చెప్పనక్కర్లేదు. మీరు అందరూ మీ పేస్ గుంటూరు వాళ్ళు వచ్చారు, కలిశారు. అండ్ దెన్ ఇప్పుడు లంచ్ కూడా ఇన్వైట్ చేస్తున్నారు. ఈ లంచ్ ఏదైతే ఉందో నేను డిఫరెంట్ సిటీస్ లో ఎక్స్పీరియన్స్ చేశాను. కొందరు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడము, కొందరు రెస్టారెంట్స్ కి తీసుకెళ్లడము. అదే లోపల నుంచి వస్తాయి అనుకున్నా. మీకు అభిమానం కదా, ఇంత కష్టపడుతున్నాడు, సపోర్ట్ చేయాలి మనోడికి అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, పెద్ద వాళ్ళందరూ మ్యాక్స్ గుంటూరు నుంచి వెళ్ళిన వాళ్ళే ఎక్కువ. అవునా? మన ఏసీ కాలేజ్ దగ్గరే ఎన్టీఆర్ గారు. హిందూ కాలేజ్ ఉంది, అక్కడ ఏఎన్ఆర్ గారు చదివారు. ఓకే ఓకే. ఏసీ కాలేజ్ ఉంది, అక్కడ ఎన్టీఆర్ గారు చదివారు. ఎన్టీఆర్ గారు, శోభన్ బాబు గారు కూడా ఏసీ కాలేజ్ లో చదువుతున్నారు. నైస్. గుంటూరు నుంచి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆటోమేటిక్ గా గుంటూరే పంపించేసింది. యాక్చువల్లీ మనకి అక్కడ ఆనంద్ భవన్ అని చెప్పి ఒక వెజ్ హోటల్ అయితే ఉంది. శోభన్ బాబు గారు చదువుకునే రోజుల్లో డైలీ ఆనంద్ భవన్ హోటల్ వచ్చి తినేలేవారు. ఇప్పుడు చిన్న బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వర్క్ వల్ల మనకి hostel అవ్వలేదు, లేదంటే మనం మీట్ అక్కడే పెట్టాము. అక్కడ ప్లాన్ Super, చేశారు. హోటల్ మీకు అట్మాస్ఫియర్ కూడా లైక్ 90s లోకి తీసుకొని వెళ్ళిపోతారు కదా. వింటేజ్ అన్న, వింటేజ్ వర్డ్. అంటే ఆలోచన ఫర్ ఎగ్జాంపుల్ మన పరిస్థితుల బట్టి మనం ఒక డిసిజన్ తీసుకుంటాం. అప్పుడు నా పరిస్థితులు ఏంటంటే తెలుగు సినిమా హీరో అవ్వాలి అంటే చాలా స్ట్రగుల్స్ అయిపోయినాయి అప్పటి వరకు. ఇంకా మనం వెయిట్ చేసే లేదు, తెలుగు సినిమా హీరో అవ్వాలని ఉంది. అది ఒక గోల్. ఉన్న పరిస్థితులు ఏంటి అంటే మరి ఎవరు తీస్తారు మనతోటి? డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, రైటర్ ఎవరు? నేను హీరో అని ఫిక్స్ ఖచ్చితంగా. మిగతా వాళ్ళు లేరు కదా. అది మనమే. ఎందుకంటే మనం ఇది అవ్వడానికి కొన్ని ఇయర్స్ రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్, సో అవన్నీ మనమే చేయాలని చెప్పేసి యాక్టింగ్ చేయాలంటే ఫస్ట్ మనకు రైటింగ్ డైరెక్షన్ రావాలని చెప్పేసి నేను రైటింగ్ డైరెక్షన్ నేర్చుకొని దెన్ ఇప్పుడు సినిమా తీయాలి. కరెక్ట్. మిడిల్ క్లాస్ వాళ్ళు మనం ఓన్ డబ్బులు పెడుతున్నాం కాబట్టి తక్కువ డబ్బులు ఇస్తాం. ఈ డబ్బులలో థియేటర్ సినిమా అంటే కష్టం. బికాజ్ ఒక్కో సినిమాకి 2 కోట్లు 3 కోట్లు అలా మినిమం అవుతుంది. సో మనం ఉన్న డబ్బులు అవ్వాలి అంటే వీ హ్యావ్ టు డూ సంథింగ్ దట్ ఈస్ వర్త్ వాచబుల్ బట్ బడ్జెట్ లో అయ్యేది. అది సింగిల్ షాట్. ఎందుకంటే ఒకటే రోజులో షూటింగ్ అయిపోతుంది, ఖర్చు తక్కువ. అంటే ఎవరు తీయని సినిమా వాటి వచ్చి చూస్తారు జనాలు. అది అయితే మీరు ఫ్రేమ్ మీదకి వచ్చి ఇన్స్టా రీల్ లో కానీ, యూట్యూబ్ లో కానీ, రేపు పొద్దున్న మేము చూడబోయే తెర మీద కానీ మీరు తీసిన ఒక ఫిలిం తెలుస్తుంది. కానీ వాట్స్ యువర్ బ్యాక్గ్రౌండ్? లైక్ మిడిల్ క్లాస్ ఇస్ ఫైన్, అది కాదు. బట్ మీరు అంటే లైక్ ఎడ్యుకేషన్ కానివ్వండి, మీ హోమ్ టౌన్ కానివ్వండి, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? వరంగల్ చిన్న గల్లీ ఉంటది గిర్మాజీపేటలో. వరంగల్ అంటే మాకు గుర్తొచ్చేది భద్రకాళి అమ్మవారు కదా. భద్రకాళి నా ఫేవరెట్ టెంపుల్. చెప్పాలంటే మా అమ్మ నేను పుట్టక ముందు భద్రకాళి గుడికి మొక్కింది అనమాట దేవతకి. కొడుకు పుడితే నేను పటం చేపిస్తాను నీకు అని చెప్పేసి. కొడుకు నేను పుట్టాను. కొడుకు కాదు, సూపర్ స్టార్. డైలాగ్ సూపర్ ఉంది నిజంగా. సో అలా పటం కూడా చేయించారు, ఆ గుడిలో పెట్టారు. సో భద్రకాళి నాకు కూడా చాలా ఫేవరెట్ టెంపుల్. సో మేము ఆ వరంగల్లో పుట్టాను. అండ్ దెన్ బీటెక్ అందరిలానే మిడిల్ క్లాస్ అంటే ఆ బూమ్, సాఫ్ట్వేర్ బూమ్ కదా ఆ టైంలో. బీటెక్ కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ జాబ్. బట్ ఒక 8 months అలా చేసరికి నాకు అర్థమైపోయింది ఇది మన కాదు, మన ప్లేట్ ఆఫ్ ప్రాన్స్ కాదని చెప్పి అర్థమైపోయింది. దెన్ మన మైండ్ మొత్తం క్రియేటివిటీ ఉంటది, ఐడియాస్ ఇలా తన్నుకుంటూ వస్తుంటాయి. సో ఇది వర్కౌట్ అవ్వదని చెప్పేసి దెన్ ఐ షిఫ్టెడ్ టు ఏ ఫీల్డ్ లో అయితే మనం బాగా ఇది అన్లిమిటెడ్ గా మన క్రియేటివిటీ చూపించవచ్చు. ఎవరు మనల్ని ఆపరు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఆపుతున్నారు. ట్రైలర్లో చూపించాను కదా. సో ఆపర్ అంటే ఇక నాకు యాక్టింగ్ అనిపించింది. యాక్టింగ్ ప్లస్ డైరెక్షన్. ఎందుకంటే ఇందులో కూడా కొందరు నా పెట్టారు ఉంటారు, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, అది పెట్టండి, సాంగ్ పెట్టండి, ఇది పెట్టండి అని చెప్పేసి. బట్ మనమే ప్రొడ్యూసర్ అయితే ఇంకా మన ఇష్టారాజ్యం కదా. అందుకనే ఇప్పుడు ఇంత వర్కౌట్ అయిన ట్రైలర్ ఉంది కదా. నేను వేరే ప్రొడక్షన్ హౌస్లలో ట్రైలర్ చేశాను అనుకోండి, 6 minutes అంటే ఒప్పుకుంటాడు ఆ ప్రొడ్యూసర్. ఏందే బాబు నువ్వు 6 minutes 2.5 నిమిషాల్లో ఖతం చేసి ఏమున్నదని 6 minutes ఎవరు చూస్తారు? 6 minutes సినిమా తీస్తున్నావా లేకపోతే ఏమైనా పెద్ద ఇది తీస్తున్నావా అని చెప్పేసి నన్ను తిడతారు. రిటర్న్ గా కట్ చేయని చెప్పేసి. బట్ మనం ఏంటంటే ఓన్ ప్రొడ్యూసర్ కాబట్టి మన క్రియేటివిటీ ఫుల్ ఫ్లెడ్జ్ లో ఈ విధంగా చూపించుకోం కదా. సో నేను చెప్పింది అదే, ఎక్కడ ఏ ఫీల్డ్ లో చూపించుకోవచ్చు. ఈ ఫీల్డ్ లో ట్రైలర్ లో మీకు అర్థమైంది, సినిమాలో ఇంకా అర్థమైంది. సో అన్న మీరైతే సింగిల్ టేక్ లో చేశారు కదా, వాట్ అబౌట్ హీరోయిన్ ఏందబ్బా అప్పంచాలి హీరోయిన్ అడుగుతున్నాను, అక్కడ అడిగా ఇక్కడ అడిగా అంటే నాకైతే అడిగి చేస్తున్నారన్న, నేను అడగాలని కాదు. ఈ సినిమా కోర్ సబ్జెక్ట్
సాయి పల్లవికి పెళ్లి అవుతుంది అలా పెళ్ళవదు. ఆ. సాయి పల్లవి వెళ్ళిపోతుంటుంది, వేరే ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎందుకు వెళ్ళిపోతుంది? వేరే దేశానికి వెళ్ళిపోతుంటుంది, నన్ను వదిలేసి ఓకే. నేనేమైనా పట్టుకోవడానికి జర్నీ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఆ జర్నీలో మ్యాక్స్ ఏమైంది, ఆ సాయి పల్లవిని కలిసానా కలవలేదా, సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూరా, ట్రాజికా, హ్యాపీ ఎండింగ్ అనేది థియేటర్ లో చూడాలి. అది ఒకటే కాదు, అసలు సాయి పల్లవి అనే ఒక క్యారెక్టర్ ఉందా, లేకపోతే నువ్వు ఒక Create illusion చేసావా? create చేసావా? అది టాపిక్. లేదు లేదు, క్యారెక్టర్ ఉంది. డిస్ట్రిబ్యూటర్ గారు చూసారు కదా, ఓకే. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ కూడా ఉంటది సినిమాలో. అంటే మా వాళ్ళు అనేది ఏంటంటే అట్లా ఇల్యూజనే అదొక ట్విస్ట్ అని చెప్పి మా వాళ్ళు లేచి నువ్వు ఇంకా హాలీవుడ్ ఫైట్ క్లబ్ దాంట్లోకి వెళ్తున్నట్టు ఉన్నావు. అలాంటివన్నీ మనం చెయ్యము. అవన్నీ కొంచెం తిక్కున్న డైరెక్టర్స్ చేస్తుంటారు అన్నమాట. మనకు అంత తిక్కలేదు, మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తాం, మంచి ఆడియన్స్ ని బాగా కొట్టేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఒక ట్విస్ట్ అయితే ఉంది, సర్ప్రైజ్ ట్విస్ట్. అది చూసి డిస్ట్రిబ్యూటర్ గారు చాలా సర్ప్రైజ్ అయ్యారు. అస్సలు నేను ఎక్స్పెక్టే చేయలేదు అని చెప్పారు. అదేంటో మీరు థియేటర్లో చూస్తారు. అయిపోయిందన్నా, గుంటూరు డిస్ట్రిబ్యూటర్ కూడా మాట్లాడేస్తారు. ఆయన ఆంధ్ర సీటెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది ఓకే. ఈ డిస్ట్రిబ్యూటర్. హలో ఇండియా అయిపోయింది కదా? అంటే మీకు ఏమైనా కావాలంటే మీకు తెలిసింది చెప్పి ఇవన్నీ ఉన్నాయి కదా బ్రో, వద్దు బ్రో, కడుపు నిండిపోతుంది, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది food. అంటే మీకు స్పెషల్ ఐటమ్, నాకు ఇది అంటే బాగా స్పెషల్ ఐటమ్ అనేది. అట్లా ఏం లేదు. గుంటూరు గురించి ఇప్పటివరకు ఏం వినుంటావు? నేను ఫుడ్ గురించి అయితే ఏం వినలేదు. అన్న ఎప్పుడైనా ఫేమస్ మాల్పూరి పులిహోర తెలుసు మోడీ వినిపించాడు ఒకసారి. మాల్పూరి కోవా అంటారు కదా, వంకాయ బజ్జీ కూడా ఏదో ఉంటది. ఉన్నప్పుడు మాల్పూరి కోవా తినిపించావు కదా, బాగుంది, బట్ చాలా టేస్టీ ఉంది అన్నమాట. నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసావు మరి పేజ్? నాది యాక్చువల్లీ 1 year అవుతుంది, 1.5 year అవుతుంది. 1.5 years. సూపర్. అంటే ఇది ఇంట్రెస్ట్ ఫుడ్ పైన? అంటే ఇంట్రెస్ట్ అని కాదు, యాక్చువల్లీ నాది ఒక 2 minutes పట్టింది, పర్లేదు. చెప్పు. యాక్చువల్లీ నేను అంతకుముందు ఈ కానిస్టేబుల్ వీటికి ప్రిపేర్ అయ్యాను గవర్నమెంట్ జాబ్స్ కి. నేను చిన్నప్పటి నుంచి లైక్ బయటికి వెళ్ళేవాడిని కాదు. ఇక్కడ మన గుంటూరులో స్టేడియం ఉంది, ఎన్టీఆర్ స్టేడియం అని, అథ్లెట్ అనమాట. నేను 100 meters 110 meters నాది ఈవెంట్, నేషనల్స్ ఉంది నాకు. కొంచెం ఆ ఇన్స్పిరేషన్ తో మా బాబాయ్ వాళ్ళు డిపార్ట్మెంట్ లోనే చేసేవాళ్ళు. కొంచెం ఆ ఇన్స్పిరేషన్ తో నేను ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యాను. బట్ ఏంటంటే ఫైనల్లో నాకు పోయిందన్నమాట. ఓకే. సో ఒక ఫ్రాక్షన్ పాయింట్స్ లో పోయేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్, బయటికి వచ్చేవాడిని కాదు. 6 months బయటికి రాలేదు ఇది మీద. సో నెక్స్ట్ కొంచెం ఇంట్లో వాళ్ళు లేదు ఇంకా అయిపోయింది కదా, స్టెప్ ఫార్వర్డ్ చేయాలి అని చెప్పి నన్ను ఏదన్నా జాయిన్ అవ్వమంటే ఒక ఫైనాన్స్ కంపెనీలో నేను జాయిన్ అయ్యాను. ఫైనాన్స్ కంపెనీలో ఇట్లా అంటే ఇప్పుడు మీరు మేనేజర్ అంటే మీ కింద అసిస్టెంట్ గా అట్లా జాయిన్ అయ్యి తర్వాత నేనే అసిస్టెంట్ మేనేజర్ లాగా ఒక 2 years లోనే నాకు కొంచెం స్కోప్ వచ్చింది అక్కడ. ఓకే. అట్లా తిరుగుతూ సరే మనం కొంచెం నేను యాక్చువల్లీ బేసికల్ ఫుడ్ ఇంట్రెస్ట్ చూపిస్తాను, అందరంగా సరదాగా ఏదన్నా పోస్ట్ పెడదామా అన్నట్టు జనరల్ గా స్టార్ట్ అయింది. అట్లా అట్లా స్టార్ట్ అయింది. తర్వాత కొంచెం నాకు ఇంట్రెస్ట్ పెరిగి ఒక 5K ఫాలోవర్స్ రాగానే జాబ్ రిజైన్ చేసేసి ఒక 9 months లేదు ఎట్లాగన్నా దీన్ని పెంచాలి, ఫాలోవర్స్ వస్తున్నారు, ఫుడ్ చూస్తున్నారు గుంటూరులో, ఇంకా ఉన్నాయన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి జాబ్ రిజైన్ చేసి ఒక 9 months కంప్లీట్ గా ఫోన్ పట్టుకొని వెళ్ళిపోవటం. ఇప్పుడు మీరు ఎట్లాగైతే పాంప్లెట్స్ పట్టుకొని తిరుగుతున్నారో ఫోన్ పట్టుకొని కనిపించిన ఫుడ్ తీసేవాడిని పెట్టేసేవాడిని. అట్లా ఒక 10K ఫాలోవర్ అయ్యారు, గుర్తుపడుతున్నారు అందరు. ఇంకా అప్పుడు వెళ్ళి ఒక జాబ్ లో జాయిన్ అయ్యి బేసిక్ గా ఇంకా గ్రేట్ థింగ్ ఏంటంటే నేను ఒక జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఒక గుంటూరు లోకల్ ఛానల్ వాళ్ళు, నెట్వర్క్ ఛానల్ వాళ్ళు చూసి బ్రో మీ వీడియోస్ చూస్తుంటాం చాలా బాగున్నాయి, ఇంట్రెస్ట్ గా మీ వాయిస్ మాకు యాంకర్ గా పనికి వస్తుంది, మా దాంట్లో జాయిన్ అవ్వండి, సేమ్ అక్కడ ఇచ్చే పేనే ఇస్తాము అని చెప్పి ఇచ్చి కొంచెం నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చి వెనకాల నుంచి. సో అలా నాకు ఇక్కడ దాకా వచ్చింది. గ్రేట్ బ్రో, గ్రేట్. ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. ఫుడీస్ గుంటూరులో మేజర్ గా నువ్వేనా? ఇంకా 2-3 ఉన్నారు. ఇంకా 2-3 ఉన్నారు. కనిపించిందల్లా ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ అలానే ఇప్పుడు లైక్ మూవీ కింద వస్తే నువ్వు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా ఒక ఎండింగ్ స్టేజ్ దగ్గరకు వచ్చేసావు. సెప్టెంబర్ 18 అంటే ఇంకా ఒక 15-20 days హార్డ్లీ ఉంది. సో మరి మీకు ఎవరైనా లైక్ మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కొంచెం ఒక ఫేమ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా? అంటే సోహెల్ ఒక బ్రో కాంటాక్ట్ అయ్యారు, స్టోరీ పెట్టారు. ఇంకా మిగతా వాళ్ళు పెద్ద ఏం అవ్వలేదు బ్రో. డిస్ట్రిబ్యూటర్ అని చెప్పాను కదా, అదే మనకు మేజర్ సపోర్ట్ కూడా హెల్ప్ చేసే ఛాన్స్ ఉంటుంది. లైక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అలాంటివి ఉంటాయి కదా. సో నేను అదే అనుకుంటున్నా, ఒక స్టార్ సెలబ్రిటీ ఉంటారు కదా ఎవరైనా, వాళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్ అలాంటి వాటికైనా పిలిస్తే మనకు కూడా చాలా హెల్ప్ అవుతుంది, బూస్ట్ వస్తుంది. చూద్దాం, అది ఒకవేళ కుదిరితే చేద్దాం, లేకపోతే మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఉంది అయితే ట్రై చేద్దాము. ఒకవేళ ఓకే వాళ్ళు వస్తే ఓకే,
లేదు అంటే మనమే వెళ్ళి ఇక మొత్తం కుమ్మేద్దాం, ఒక 1 hour సేపు స్పీచ్, మంచి స్పీచ్ ఇచ్చేద్దాం రిలీజ్ ఈవెంట్లో, అది మొత్తం వైరల్ అయిపోయేదా. మన జర్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్టార్ట్ అయ్యాము, ఎక్కడ ఎండ్ అయ్యాము, మేజర్ ఈవెంట్స్ ఏం జరిగాయి. బ్రో యాక్చువల్లీ నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను. జర్నీ అసలు మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు ఎన్ని ఈవెంట్స్ జరిగినాయా? సో ఏదన్నా మిమ్మల్ని వెనక్కి లాగిన సిచ్యువేషన్ ఏదన్నా ఉందా? అంటే ఇక్కడికి డ్రాప్ అవ్వాలి, లేదు మనం ముందుకు వెళ్ళాలి, డ్రాప్ అవ్వడం అదే మనకు అసలు ఉండదు. సో ఇక్కడ నేను ఆగిపోవాల్సి వచ్చింది అన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా ఇంత జర్నీలో మీరు? ఆగిపోం బ్రో ఎప్పుడు అసలు. ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఇచ్చినా సరే ముందుకెళ్ళడమే, అది ఎంత ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ఊరికే 124K 126K ఫాలోవర్స్, ఊరికే 1,45,000 బుక్ మై షో ఇంట్రెస్ట్లు, ఊరికే థియేట్రికల్ రిలీజ్, ఊరికే సింగిల్ షార్ట్ ఫిలిం, ఇవన్నీ రెడీ అవ్వవు. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. వచ్చి నేను చెప్పాను ఎక్కువ అందరికి, ఇలా వచ్చా ప్రాబ్లమ్స్ మీరు ఎట్లా ఫేస్ చేశారని కొంచెం మీరు మాతో ఏదన్నా పంచుకుంటే. ఒక 2-3 సన్నివేశాలు. అదే ఒకసారి విజయవాడది పెట్టాను మీకు ఆల్రెడీ, ఒకసారి హార్డ్ డిస్క్ కింద పడిపోయింది అని చెప్పేసి, అది కొందరికి తెలుసు. విజయవాడలో ప్రమోషన్ చేసి ఇంటికి వస్తే అందులో వీడియోస్ అన్ని హార్డ్ డిస్క్ లో, అది కింద పడిపోతే 20,000 అన్న రికవర్ చేయడానికి డేటా. 20,000 నాకు పెద్ద అమౌంట్. పెట్టాలా వద్దా అంటే లాస్ట్కి పెడదాం అనుకున్నా, జస్ట్ ప్రమోషనల్ వీడియోస్ కోసమే. ఎందుకంటే మళ్ళీ కంటెంట్ అంతా మిస్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొందరు ఏం అడ్వైస్ ఇచ్చారంటే మళ్ళీ విజయవాడకి వెళ్ళు బ్రో, 5,000లో అయిపోతుంది నీకు ఫోన్ రాని ఖర్చులు, 20,000 పెట్టి ఎందుకు ఆ వీడియోస్ అంటే, లేదు అది కొంచెం న్యాచురల్గా వచ్చాయి, కొందరు మంచిగా మాట్లాడారు, నా ప్రమోషన్సే నాకు కదా. ఇప్పుడు నేను ఇక్కడ వరకు వచ్చానంటే ప్రమోషన్స్ వల్లనే. పోతే పోనీ విజయవాడ మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూసుకుందాంలే అనే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఉంటారేమో నాకు తెలియదు. బట్ నేను లేదు, ఆ 20 వీడియోల కోసమైనా, ఆ 25 వీడియోల కోసమైనా నేను 20,000 పెడతా. ఎంత వస్తుందో నాకు దానివల్ల నాకు అనవసరం, పెడతా అని చెప్పేసి పెట్టా. అదొక మేజర్ ఈవెంట్. మేజర్ అంటే మన డిసిజన్ తీసుకుంటాం చూసాం మనం కష్టకాలంలో. 20,000 పెట్టి నేను చాలా చేసుకోవచ్చు, బట్ వేరే సిటీస్ లో కూడా ప్రమోట్ తిరగచ్చు నేను అమౌంట్ పెట్టి. సో మనకు వద్దు. ఏ స్టెప్ అయితే తీసుకున్నారు, లేదు నాకు ఏ ప్రమోషన్స్ అయితే మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాయో, అప్పుడు మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. వైజాగ్ అయింది అప్పుడే, అది హైదరాబాద్ అయింది, ఇవి తీసుకెళ్తున్నాయి కదా. దీన్ని ఎందుకు మనం చిన్న చులకన చేయడము, ఇదే కదా మనల్ని గ్రో చేస్తుంది. పోతే పోనీ ఇక ఈసారి పెట్టేద్దాం, ఇంకా ఏమన్నా తర్వాత చూసుకుందాం అని చెప్పేసి పెట్టేశా. అందులో కొన్ని వీడియోస్ వచ్చాయి, కొన్ని వీడియోస్ 2-3 పోయినాయి, కొన్ని వీడియోస్ వచ్చాయి పెట్టేశా. ఆ వీడియోస్ పెద్ద వ్యూస్ వచ్చినట్టు ఏం లేదు, బట్ నాకు మెంటల్ సాటిస్ఫాక్షన్ అనమాట, సాటిస్ఫాక్షన్. నేను దీన్ని నమ్ముకున్నాను, దీన్ని కాపాడుకుంటున్నాను, దీన్ని నేను డౌన్ చేయట్లేదు. అంటే మనల్ని ఏదైతే పైకి తీసుకొచ్చిందో దాన్నే మనం. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందన్న? అన్ని సిటీస్ లో తిరుగుతూ ఉంటారు కదా జనాలు వచ్చి, కొంతమంది ఎవరన్నా అడగంగానే తెలియదు అని డైరెక్ట్ మొహం మీద చెప్పేస్తా ఉంటారు. అట్లాంటి టైంలో దాన్ని ఎట్లా తీసుకున్నారు మీరు? స్టార్టింగ్ లో అది బై నేచర్ వెళ్తుంటాం బ్రో. మేము స్టార్టింగ్ లో ఎక్కడున్నాం, ఒకసేపు అయినాక స్టార్టింగ్ లో ఎవరికి తెలియదు, మనమే వెళ్ళి ఇవ్వాలి. ఒక 4 రోజుల తర్వాత కొందరు గుర్తుపడతారు. ఒక 2-3 నెలల తర్వాత అన్న హాయ్ పెద్ద ఫ్యాన్ అన్న అంటారు. 3 నెలల తర్వాత మీకోసమే వచ్చానా నేను అంటారు. నాకు మొత్తం స్టార్ట్ అయినాక 8-9 సంవత్సరాల తర్వాత, 8-9 నెలల తర్వాత ఇప్పుడు జరుగుతున్నట్టు ఉంటుంది అనమాట. మీటప్ పెట్టగానే అందరు వచ్చి దండలు వేయడము, షాల్వా కప్పడము, ఆ జ్యూస్లు ఈ జ్యూస్లు ఇవ్వడము, ఇలా లంచ్ తీసుకురావడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. అది గ్రాడ్యువల్ గ్రోత్. మనం ఎక్కువ అంటే మన క్యారెక్టర్ వాళ్ళకి తెలుస్తున్న కొద్దీ వాళ్ళకి కనెక్ట్ అవుతుంటాం అనమాట. అరే ఇది సూపర్ రాజా అంటే ఇది సూపర్ రాజా హార్డ్ వర్క్ చేసి ఇక్కడ సెల్ఫ్ ప్రమోషన్ సో అదన్నమాట. పర్లేదు, ఈ ప్లేట్లో పెట్టేసి దాన్ని. ఇది లాలీపాప్, ఇది వచ్చేసి నల్లి ఘోష్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ స్పెషల్ ఇది. మన గుంటూరులో కూడా చాలా చోట్ల ఈ నల్లి ఘోష్ అనేది స్పెషల్. అవునా? ఓకే. చాలా చోట్ల దొరకదు కూడా మీకు మరి. ఓకే మనం ఇక్కడే ఉంటాం, ఎప్పుడైనా చేయొచ్చు అంటారా? ఫేవరెట్ సాంగ్ అంటే ఫేవరెట్ లా లేదు, బట్ వినడానికి మంచిగా అనిపించేది ఒకటి ఉంటుంది, మన అనిరుద్ధి చెలియా చెలియా కోరినాను నిన్నే. అది నా పేరు రౌడీ సినిమాలో ఒకటి ఉంటుంది. నేనా? అంత సీన్ లేదు మనకు. కానీ ఒకటి ఉంది, నేనే పాడా. ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు కొత్త అప్డేట్ అన్నమాట. సో క్రేజీ సాంగ్ ఏదైతే ఉందో అది యాక్చువల్లీ సూపర్ రాజా. అది సింగిల్ షాట్ లో ఉంటది సాంగ్, కట్ లేకుండా. మరి సినిమా మొత్తం సింగిల్ షాట్ అంటే. సో ఓకే, వస్తుంది ఇంకొంచెం. చాలా సార్లు చెప్పాను అబ్బా, అది ఇప్పుడు రివీల్ చేయలేను.
అది కొంచెం క్రేజీగా ఉంటది. అది అది అప్పుడే చేయాలి, రివీల్ చేయాల్సి. ఏదన్నా అవి వద్దా, ఆడియన్స్ కి తెలిసిపోతుంది సాంగ్ ఏంటి అని. ఇది మామూలు సాంగ్స్ లా ఉండదు అనమాట, అది విచిత్రంగా ఉంటది. అంటే ఏదన్నా తిట్టడం లైక్ అదే తిట్టడం కాదు, అవతల వాళ్ళకి క్రేజీగా ఉంటది. అది చెప్తే అర్థం కాదు. లైన్ అన్నా ఏదన్నా అసలు దేని గురించి ఒక లైన్ అది చెప్పలేను, రివీల్ చేయలేను. సరే అది టాపిక్ చేంజ్ అవుతుంది నేషనల్ సాంగ్ పాడు. సాంగ్ నీ ఇష్టం ఉన్న సాంగ్ పాడాను బ్రో, నేను ఎంజాయ్ చేస్తా. మీ కానీ పర్లేదు. రాగాలు తీసే ఏ గాలి లేకుండా ఏ తేలిపోతున్నా ఈ మాయలన్నీ నీ వల్లేనా వెళ్ళే దారిలో లేడే చంద్రుడే అయినా బెన్నెలే నీ అల్లరేనా ఓ చెట్టు నీడకైనా లేని పైన పూలవాన మేఘాలు లేకుండా నా పైన రాగాలు తీసే నీ వల్లేనా కోపముంటే నేరుగా చూపకుండా రాత్రంతా నేతురే పాడు చేస్తే అలా నేరముంటే సూర్యుగా చూపకుండా ఇలా వెలుకున్నా కలలతో వేస్తావుగా సంఖ్యలా పూట పూట పొల మారుతుంటే అసలంత జాలి లేదా ఎంతకైనా అది ఆనదంటే ఒక కౌగిలింత ఎదుట క్షణమైనా నిలబడిస్తే నీకు సిపోదా మేఘాలు లేకుండా నా పైన రాగాలు తీసే నీ వల్లేనా సూపర్ సూపర్, వెరీ గ్రేట్ కంట్రోల్ ఆఫ్ వాయిస్ అండ్ చాలా స్మూత్ గా ఉంది. బటర్ స్మూత్ లెక్క బటర్ అంటాం కదా, ఇట్లా చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు నేను తప్పు చెప్పాను. లేదు లేదు అస్సలు ఇప్పుడు నేను తప్పు చెప్పాను. లేదు లేదు, బాగుంది, నిజంగా చాలా బాగుంది. మైక్ సెంటర్ లో పెట్టు. KGF 3 కూడా ఇచ్చుకోవచ్చు మనం. థ్యాంక్ యూ. యా యాక్చువల్లీ ఇన్నా నుండి 30 డేస్ సైలెంట్ గా ఉన్నాడు. చాలా silent గా ఉన్నాడు. అంటే మనం అసలు మాట్లాడట్లేదు ఏంటి? మాట్లాడాడు కానీ కంటెంట్ లో మాత్రం వీడియో పెట్టాడంటే 100K కన్ఫర్మ్. అతనికి అన్న గిటార్ ఉంది ఒకసారి అడగరా ఎవరు ఇచ్చారు మాకు చెప్పండి. చెప్పండి అన్న, Follower ఇచ్చారు. ఫాలో ఏ ఫాలో ఫాలోవర్ ఎవరనేది హైదరాబాద్ నుంచి వచ్చింది అన్న. మళ్ళీ అదొక ఖచ్చితంగా ఖచ్చితంగా అమ్మాయి ఇస్తారు. సిరీస్ చేస్తాడు గిటార్ తో. కామెంట్స్ కూడా నా 30 డేస్ సిరీస్ అన్న గిటార్ తో అని చెప్పేసి మనకి ఈ కామెంట్. అదే అదే. సో మొత్తానికి గ్రేట్ ఫుడ్, గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఎన్కౌంటర్. యాక్చువల్లీ ఇది వచ్చేసి హోటల్ నిర్వాణ రీసెంట్ గా స్టార్ట్ చేశారనమాట. సో గుంటూరులో కరెక్ట్ 1 మంత్ అయింది అన్న. ఓపెన్ హాల్ పెట్టేసి పై నుంచి మిస్ట్ ఫాగ్ అన్నమాట. వెళ్ళేటప్పుడు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి మీరు. ఇట్లా కంప్లీట్ గా పై నుంచి ఫాగ్ వచ్చేసి ఓపెన్ ఎయిర్ థియేటర్ అన్నమాట ఈవినింగ్ టైం లో. ఇదేనా? సో ఇంకోటి ఏంటంటే ఇది డాక్టర్స్. సో ఫుడ్ కూడా మనకి చాలా హైజీన్ గా అవును బాగుంటది. అవును, టేస్ట్ అయితే అదిరిపోయినది. వన్స్ మీరు ఫిక్స్ అయిన తర్వాత దాని స్క్రిప్ట్ రైటింగ్ కి మీకు ఎంత టైం పట్టింది? స్క్రిప్ట్ 2 months లో ఫినిష్ చేశా బ్రో, కానీ అది షూటింగ్ వెళ్ళే టైంకి ఇంకో 7 months పట్టింది. ఎందుకంటే మా కొత్త యాక్టర్ ఉన్నాడు కదా నాతో చేసే అతను, నా పోస్టర్ లో ఉంటాడు, ఆయనకంత రాదు యాక్టింగ్, నేనే నేర్పించాలి తనకి. బట్ దాన్ని కూడా బాగానే చేశాడు. ఇది 7 months ప్రాక్టీస్ అయిపోయాక రిహార్సల్ తీసుకోవడానికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ అంటే ఆయన ఏంటంటే రాదు పెద్దగా అని మీరే చెప్తున్నారు. అంటే పెద్దగా కాదు, ఆయన యాక్టరే, థియేటర్ చేశాడు కానీ డ్రామాటిక్ గా చేస్తాడు.
ఎందుకంటే shot by shot. థియేటర్లో మీకు డ్రామాటిక్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట, రియలిస్టిక్ కొంచెం తక్కువ ఉంటుంది. నేను అక్కడి నుంచి వచ్చినాడు అనమాట. సో మన సినిమాలో సింగిల్ షాట్ 100 minutes న్యాచురల్ యాక్టింగ్ ఉండాలి అనే టైప్లో తన ఆడిషన్కి వచ్చినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు అనమాట, నేను చేస్తా, నేను తప్ప ఎవరు చేయలేరు అన్న టైప్లో చెప్పాడు. ఆయన కాన్ఫిడెన్స్ నచ్చింది నాకు. ఆయన చేస్తా అంటే ఒక 2 పేజీలు చదివాడు డైలాగ్స్. నాకు కొంచెం ఒకే దగ్గరలో మనకు కొనుక్కున్నట్టే ఉన్నట్టు అన్న ఫీలింగ్ వచ్చింది. అదే ఒక రేంజ్ కాన్ఫిడెన్స్ పెట్టాడు. నాకు అప్పుడు అనిపించింది మా ఆడిషన్స్ నేనే ఒక పోస్టర్ రెడీ చేశా, నేనే దాన్ని అన్నిట్లో ప్రింట్ చేయించి అక్కడక్కడ పెట్టా. అలా 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 ఈయన వచ్చాడు అనమాట. అంటే ఇంకొక చిన్న క్వశ్చన్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీరు సిటీ బై సిటీ తిరిగి మొత్తం ఇన్ని 50+ సిటీస్ కవర్ చేసి ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్కి, అంటే మీరు ఇట్లా ఈ జర్నీ స్టార్ట్ చేయక ముందు రెస్పాన్స్కి డిఫరెన్స్ ఏమనిపించింది మీకు? అంటే లైక్ అసలు ఇట్లా వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఇంత క్రేజ్ వస్తుందని మీకు? ఇంత క్రేజ్ అంటే ఖచ్చితంగా సినిమా తీసాక రిలీజ్ చేసి హిట్ చేయాలంటే ఆడియన్స్ కావాలని నాకు తెలుసు. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు ఇచ్చి మనం సినిమా థియేటర్స్లో రిలీజ్ చేసి ఆడిపించుకునేంత లేదు మనకు. సో మనం మామూలుగా చిన్న సినిమాలని డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు ఇస్తాయి థియేటర్లు కావాలంటే. ప్రింట్ ఖర్చులు, థియేటర్ ఖర్చులు, ఆ ఫ్యాన్లు, ఏసీలు, రోడ్డు పైన పోస్టర్లు ఎక్కించే ఖర్చులు, ఇవన్నీ. మనం అంత స్టేజ్లో లేము, మనం చేసే ఎన్ని థియేటర్లకు చేయలేము అని చెప్పేసి, డబ్బులు లేవు అని చెప్పేసి నేను ఈ ప్రమోషన్ స్టార్ట్ చేశాను. ఈ ప్రమోషన్ సక్సెస్ అవ్వడం వల్ల, ఇంతమంది ఆడియన్స్ రావడం వల్ల, 1,40,000 బుక్ మై షో లైక్స్ రావడం వల్ల ఇప్పుడు ఆ ఖర్చులు వాళ్ళు పెట్టుకొని రిలీజ్ చేస్తున్నాం. ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి పర్టికులర్గా ఈ జాకెట్ మీకు ఎవరైనా ప్రిఫర్ చేశారా, లేదంటే ర్యాండమ్గా ఒక కొంతమంది లైక్ మీరు ఇట్లా ప్రమోషన్ చేస్తారని కంటిన్యూ చేశారా? ఫస్ట్ వీడియో పెట్టిందే ఈ జాకెట్. అంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు. అండ్ ఈ జాకెట్ కింద కనిపించట్లేదు షూ, దీనికి ఒక స్పెషల్ ఎమోషన్ ఉంది. షూస్ ఫస్ట్ జాకెట్ కంటే ముందు కొన్నా, అది 2023 అక్టోబర్ ఆ టైంలో కొన్నా. ఇప్పుడు ఇది జాకెట్ ఏమో 2024 లాస్ట్ ఇయర్ మార్చ్ ఆ టైంలో కొన్నా. ఇది నా టేస్ట్. ఇంటర్నెట్లో చూసాను అనమాట, మన థీమ్కి ఏం సెట్ అవుతుంది. సూపర్ రాజా నేను ఏం అవుదాం అనుకుంటున్నాను ఫ్యూచర్లలో, నేను ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను, ఆ జర్నీకి ఏ జాకెట్ సెట్ అవుతుంది అనుకుంటే నాకు ఈ జాకెట్ బాగా నచ్చింది. ఇది ఉన్న ఇంకొకటి 2, ఆ 2 కొన్నా. బాగా వర్కౌట్ అయింది. అప్పటి వరకు ఎవరికి ఇలాంటి ఐడియా రాలేదన్నమాట. ఒకటే కాస్ట్యూమ్ వేసుకొని మనం ఇలా తిరిగితే మనం బాగా ఐడెంటిఫై అవుతాం అని చెప్పేసి నేను అది నాకు అనిపించింది. సో అది ఒక కాస్ట్యూమ్. ఇప్పుడు సూపర్ మ్యాన్ ఉంటాడు, ఒకటే కాస్ట్యూమ్. స్పైడర్ మ్యాన్, హనుమాన్ ఉంటాడు, లార్డ్ హనుమాన్, ఒకటే కాస్ట్యూమ్ ఉంటుంది. శ్రీకృష్ణ, ఒక స్పైడర్ మ్యాన్, ఒక సూపర్ మ్యాన్ లాగా ఒక సూపర్ రాజా. చూడగానే చూడలేం. సో అట్లా నాకు కూడా ఒకటే ఒక అవుట్ఫిట్ కావాలి, అది అందరూ ఒక ఇడు సూపర్ రాజా. సో నెక్స్ట్ నుంచి ఇది రిలీజ్ అయిన తర్వాత నుంచి, ఐ మీన్ మూవీ రిలీజ్ అయిన తర్వాత నుంచి, మీ ప్రమోషన్ చూసిన తర్వాత నుంచి చాలా మంది ఇది ఐకానిక్ అన్నమాట. ఇది ఒక ఐకానిక్. ఇది ఎంతమంది అడుగుతున్నారు, నాకివ్వు. రైల్వే స్టేషన్ లో కూడా. నా డౌట్ ఏంటంటే ఇది మీరే తీసుకున్నారు లేకపోతే ఎవరైనా గిఫ్ట్? నేను కొన్నాను. అమ్మాయి ఎవరైనా ఇచ్చారు? అమ్మాయిలు మీకు కొత్త కావచ్చు, నాకు కొత్త కాదు. నోటెడ్. ఇంకో పాయింట్ రిలీజ్ అయింది ఇక్కడ, అమ్మాయిలు కొత్త కాదు. సో బిహైండ్ స్టోరీస్ ఇంకా వస్తున్నాయి ముందు. లేదు నాకు మళ్ళీ వాచ్ చూసుకుంటా. ఇప్పుడు ఒంగోలులో కూడా వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్ ని సూపర్ రాజా వచ్చాడు పార్క్, పో కలుపు అని పంపించిందండి. ఆయన వచ్చి మా వైఫ్ సావగొడుతుంది నన్ను, ఒక ఫోటో తీసుకుందాం అన్నమాట. మా వైఫ్ ఫోటో కావాలంటే అయితే సరే తీసుకోండి, మీ వైఫ్ కూడా అడిగానని చెప్పాను నేను. లాస్ట్ టైం మీరు గుంటూరు వచ్చినప్పుడు నేను 2-3 సార్లు కలవడానికి ట్రై చేశాను, అవ్వలేదు. ఫాలోవర్స్ చూస్తే తక్కువ మంది ఉన్నారు. అసలు నేను ఫస్ట్ ఏమన్నానంటే చూసుకున్నాను, అది ఎవరు ఇట్లా నడుచుకుంటూ చేస్తున్నారు అంటే. అదే టైంలో కొంతమంది గుంటూరు నుంచి, విజయవాడ నుంచి ఏంటంటే ఫేమ్ కోసం మన వాళ్ళు ఏంటంటే బై వాక్ మేము అక్కడికి వెళ్తాం, బై వాక్ అనేది కొంతమంది పెడుతూ ఉన్నారు. సో అట్లాగే ఆ కేటగిరీలోనే వచ్చాడా తిని కూడా ఏంటి అంటే వెంటనే చూసేప్పటికీ ర్యాండమ్ గా మైండ్ లో అవే స్ట్రైక్ అవుతాయి మనకి. అసలు చెప్పాలంటే చాలా మంది అన్నారు, బ్రో మీరు ఇట్లా ప్యాంఫ్లెట్ పెట్టుకొని తిరుగుతుంటే అంత ఫేక్ అనుకున్నాము, కావాలని ఏదో ఫేమస్ కోసం ఫేమస్ అవ్వడం చేసి. ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో అప్పుడు అందరికీ నమ్మకం వచ్చింది, ఓకే వీడొకడు ఉన్నాడు సూపర్ రాజా, నమ్మకం వచ్చింది. దాంతో రెప్యుటేషన్ ఇంకొంచెం పెరిగింది అనమాట.
అనుకోవచ్చు, అక్కడ నుంచి డెవలప్ ట్రైలర్ ఒకవేళ ఫ్లాప్ అయింది అనుకో, ట్రైలర్ బాగా వేయలేదు అనుకో, మొత్తం ట్రైలర్ ఉన్నా కానీ ఎక్కడ బోర్ కొట్టలేదు కదా. అసలు. ఐ మీన్ కూర్చొని లగవర్ అంటారు కదా, ఆ టైప్ లో బోర్ కొట్టలా ఎక్కడ. నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ అసలు ఎందుకు తీస్తున్నారు, కాన్సెప్ట్ ఏంటి, 100 minutes అంటారు, 1400 అసలు ఏంటి కాన్సెప్ట్, ఏం జరుగుతుందని. సాయి పల్లవి ఎవరు మధ్యలో, మీరు సాయి పల్లవి అసలు ఇంతకు ఎవరు ఆ సాయి పల్లవి, మాకన్నా కొంచెం ఏదన్నా చెప్తే. హీరోయిన్ క్యారెక్టర్ క్యారెక్టర్ అసలు ఏంటి, హీరోయిన్ క్యారెక్టర్ స్పెషల్ ఏంటి? ఆమె వెళ్ళిపోతుంది, ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది, ఇద్దరి మధ్యలో ఏమైంది, అదే మెయిన్ స్టోరీ అనమాట. వీడు ఎలా రియాక్ట్ అవుతాడు, ఎంత సైక్ అయిపోతాడు, ఆమె వెళ్ళిపోయినందుగా ఆమె పట్టుకునే అనుకున్నాం. బట్ బ్యారేజ్ లో వాటర్ వస్తుందని ఎవరో మెసేజ్ చేశారు నాకు, మరి అది ఎంతవరకు ఏంటో తెలియదు. అవునా, యాక్చువల్గా మాది నేటివ్ విజయవాడ అనమాట. అవునా, నైట్ వ్యూ ఇంకా బాగుంటుంది, జనాలు అప్పుడే ఎక్కువ తిరుగుతారు కూడా. కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే బ్యారేజ్ దగ్గర ఇది ట్రాఫిక్ ప్రాబ్లం, అంటే కొందరు బైక్ పైన వస్తుంటారు కదా నన్ను కలవడానికి, బైక్ల మధ్యలో ఆపితే రోడ్డు మధ్యలో ఏమైనా ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుందా అని. అసలు గుంటూరు ప్రేమ మర్చిపోలేను. అంటే మనం నాన్ స్టాప్ తిరుగుతూ ఉంటాం బస్సులలో, మనకి ఇలాంటి ఆతిథ్యం వచ్చినా ఇలాంటి ఫుడ్ వచ్చినా సరే ఏంటంటే నెక్స్ట్ ప్రమోషన్స్కి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ విజయవాడకి వెళ్ళాలి ఈవినింగ్, సో ఆ విజయవాడకి 5:30కి బ్యారేజ్ దగ్గర ఉండాలి. సో వీళ్ళు తీసుకెళ్తా అంటున్నారు. అండ్ ఫుడ్ మాత్రం నిజంగా చాలా కడుపు నిండిపోయింది. చాలా రోజుల తర్వాత